ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా జరిగిన జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం. హాజరైన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ఆలయాల్లో అమ్మవార్లకు ఆషాఢసారాన్ని సమర్పించిన భక్తులు, భారీగా పాల్గొన్న మహిళలు. అన్ని ఆలయాలకు జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ రవిపై దాడి చేసిన ఆదివాసీ నిర్వాసిత గిరిజనుడు. జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు. జీలిగుమిల్లిలో విజయవంతమైన పోలవరం మాజీ ఎమ్మెల్యే, పోలవరం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ తెల్లం బాలరాజు ర్యాలీ. భారీగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అనుబంధ సంఘాలు. ఆర్యవైశ్యులందరూ సమైక్యంగా ఉండాలని, ఎన్నికల సమయంలో ఆర్యవైశ్యులు నిలబడిన చోట పోటీలు పడకుండా ఐక్యమత్యంతో వారిని గెలిపించుకోవాలని ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం జరిగింది. ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాకేష్ తో పాటు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులుగా మాతు శ్రీమన్నారాయణ, కార్యదర్శిగా కొల్లేపర ఆనంద్, కోశాధికారిగా మద్దుల రాంబాబులతో కూడిన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. 5 ఉపాధ్యక్షులుగా, 3 సహాయ కార్యదర్శులుగా నియమితులయ్యారు. సమావేశానికి తొలుత జంగారెడ్డిగూడెం సాయిబాబా స్తూపం నుంచి బొట్టాయిగూడెం రోడ్డులోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలదండలు వేశారు. అనంతరం నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో భాగంగా రాకేష్, అంబికా కృష్ణలు మాట్లాడుతూ సమాజ సేవలో ఆర్యవైశ్యులు ముందుండి నిర్వహిస్తూ ఉంటారని, ఆర్యవైశ్యులలో ఉన్న పేదలను సైతం హితోధికంగా ఆదుకోవాలని పిలుపునిచ్చారు. గ్రూపులకు తావు లేకుండా అందరూ ఒకే మాట, ఒకే బాటపై ఉండాలని తెలియజేశారు. అన్ని రంగాలను రాణించినప్పుడే సంఘాలకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా రూరల్ అధ్యక్షులు శివకుర్తి శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏలూరి ఫణికుమార్, మాజీ సర్పంచ్ మండవల్ విజయసారథి, కర్పూరం నాని, పట్టణ ఛాంబర్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, పలు అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పూలదండలతో సత్కరించారు. మధ్య ఆంజనేయ స్వామిని డూండి రాకేష్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తదితరులు ఆహ్వానించి పూజలు చేయించి వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహంగారి రామ్మోహన్ రావు, గుల్లపూడి రమేష్, శ్రీదేవి దంపతులు పాల్గొన్నారు. వారి ప్రసంగం ఎలా ఉందో మనం చూసాం. ప్రభుత్వం చేసిన పనులన్నీ చక్కగా చెప్పారు. మరి వారు కూడా అందరూ కూడా రాజకీయాల్లో రమ్మని చెప్తున్నారు. అదృష్టం ఉన్నోళ్ళు గెలుస్తారు, ఓడిపోతా మాత్రాన్ని ఏమవుతాం. చేసిన ఆర్యవైశ్య సోదర సోదరీమణులకి, అదే విధంగా ప్రమాణ స్వీకారం చేసిన మిత్రులకి, వారి కార్యవర్గ సభ్యులకి, వేదిక మీద ఉన్న పెద్దలు, గురువర్యులు అంబికా కృష్ణ గారికి, శ్రీరామూర్తి గారికి, సిహెచ్ఆర్ గారికి, అనేక మంది పెద్దలందరికీ కూడా ఆ నమస్సుమాన్యం తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇందాక కృష్ణ గారు అన్ని విషయాలు చెప్పారు. ఆర్యవైశ్యులు అంటే ఎలా ఉండాలి, ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళం, నార్త్ లో ఎలా ఉన్నారు, సౌత్ లో ఎలా ఉంటున్నాం అని చెప్పి ఇది అందరూ కూడా దయచేసి గమనించాలి. జంగారెడ్డిగూడెం దాదాపు నేను ఎలక్షన్ ప్రచారం అప్పుడు వచ్చాను, తర్వాత ఒక కార్యక్రమానికి వచ్చాను, ఆ తర్వాత ఇప్పుడు వచ్చాను. ఆర్యవైశ్యులు గణనీయంగా ఇక్కడ అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సిహెచ్ఆర్ గారు ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడి పదవి దాకా కూడా వెళ్ళి రావడం జరిగింది. మరి ఇదే జిల్లాలో ఉన్న అంబికా కృష్ణ గారు రాజకీయాలతో, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఆర్యవైశ్య బంధుగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా, అత్యంత ఆప్తీయుడిగా అందరికీ కూడా పరిచయమైన వ్యక్తి మీ అందరికీ తెలిసిందే. ఏ ఆర్యవైశ్య పిల్లలు తప్పటడుగు వేయరు. అది చూపించకపోతే, చరిత్ర తెలియకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. దయచేసి అమ్మవారి చరిత్రను అందరికీ కూడా తెలియజేసేలాగా, ఇంట్లో పిల్లలకి పెద్దలకి తెలియజేసేలాగా మీ అందరూ చూడాలన్న విషయం కూడా నేను సభాముఖంగా మరోసారి తెలియజేస్తా ఉన్నా. ప్రిన్స్ మహేష్ బాబు
పుట్టినరోజు పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయం వెనుక ఉన్న మురళీ జ్యూస్ సెంటర్ వద్ద కేక్ కట్ చేశారు. మహేష్ బాబు వీరాభిమాని బౌరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేశారు. 1+1 జ్యూస్ ఆఫర్ ను ప్రకటించడంతో భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పెనుమర్తి రామ్ కుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మురళీకృష్ణ జ్యూస్ సెంటర్ 1+1 జ్యూస్ ఆఫర్ పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు జంగారెడ్డి పట్టణంలో ఒక పండుగ వాతావరణం. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 9వ తారీఖున బర్త్డే అయితే ఒక రోజు ముందుగానే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదాన కార్యక్రమం చేపడతారు. అలాగే ఈ రోజు 9వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా గత 25 సంవత్సరాలుగా మహేష్ బాబు గారు సినీ రంగంలోకి వచ్చి దాదాపుగా 27 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల నుంచి 1+1 ఆఫర్ జ్యూస్ ఇస్తూ 4 to 7 అండి చూసాం. అద్భుతమైన క్రౌడ్ 3000 నుంచి 4500 దాకా వస్తారని మన మురళి గారు చెప్తున్నారు. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్డు నందు శివశక్తి దేవాలయంలో వెంచేసి ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారికి ఆషాఢసాలను సమర్పించారు. పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద వినాయక స్వామి విగ్రహం నుంచి శోభాయాత్రగా తరలి వెళ్లారు. ఉత్సవ విగ్రహాలను పల్లకిపై గ్రామోత్సవం చేశారు. అయ్యప్ప టౌన్షిప్ మీదుగా శివాలయం వరకు మహిళలు భారీగా తరలివచ్చి ఆషాఢసారి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ, తంగిరాల బాలాజీ శర్మ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహించారు. లలిత పారాయణాన్ని ఆలపించారు. ఆలయ కమిటీ శాశ్వత సభ్యులు తూర్లపాటి వెంకట శ్రీకాంత్, కొటారి దుర్గా ప్రసాద్, మల్లాది సీతారామారావు, కర్పూరం జనార్దన్, పరిమి సత్యనారాయణ, వేతిరెడ్డి నాగేశ్వర రెడ్డి, కోరా నాగేశ్వరరావు, సూర్యపట్ల బుచ్చయ్యచారి, కొండపల్లి కేశబాబు, జట్టి గురునాథరావు, తల్లాడ వరలక్ష్మి, పడమటి పార్థనాగచంద్రరావు, చిన్ని తుకారం భాస్కర్ గుప్తా, రంగా, పెదవేగి రాంబాబు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. వివిధ రకాల మధుర పదాలు, పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించగా అమ్మవారిని తమ ఆడపడుచుగా భావిస్తూ పలువురు రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులను అందజేస్తారు. వివిధ పర్వదినాలలో ప్రతి సోమవారం, శనివారాలలో సైతం ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శివుడు, అమ్మవారు ఎదురెదురుగా ఉంటూ దంపతి సమేతంగా ఉన్న నవగ్రహాలు కలిగిన ఏకైక శివాలయంగా శివశక్తి దేవాలయం రూపుదిద్దుకుందని తెలియజేస్తారు. పేరంపేట రోడ్ లో కరెంట్ ఆఫీస్ పక్కనే ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి శివాలయంలోని ఆషాఢమాస సందర్భంగా ఈ రోజు అంటే 9వ తారీఖు ఈ రోజు అంగరంగ వైభవపేతంగా పేరంపేట రోడ్ లో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర నుండి మన రాజరాజేశ్వర స్వామి శివాలయం వరకు కూడా మహిళలందరూ కూడా మేళతాళాలతో, బాజా భజంత్రులతో మహిళలందరూ కూడా వారు తీసుకువచ్చిన పసుపు కుంకాలు, సారే అన్ని కూడా రాక శివాలయంలో ఉన్న అమ్మవారికి ఇవ్వడం, మహిళలందరూ కూడా శివాలయంలో అమ్మవారికి సారె పెట్టడం, అలాగే లలితా సహస్రనామ పారాయణము, అలాగే కమిటీ వారందరూ కూడా ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించడం జరిగినది. కావున ఈ యొక్క వీటన్నిటికీ కూడా సహకరించిన భక్త జనులందరికీ కూడా కమిటీ వారి తరపున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఓం నమః శివాయ. అఖిల భారత రైతు కూలీ సంఘం, అఖిల భారత ఆదివాసీ వేదిక సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ పోరాట దినోత్సవం నిర్వహించారు. ఆదివాసీ చట్టాలను, హక్కులను పటిష్టంగా అమలు చేయాలని, ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతాన్ని పరిరక్షించాలని బుట్టాయిగూడెం కేంద్రంలో భారీ సభను నిర్వహించి అనంతరం భారీ ర్యాలీని నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారం రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్ముల సురేష్, అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్ ఎస్ రామ్మోహన్లు మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవం పోరాట స్ఫూర్తితో నిర్వహించాలని, మన హక్కులను, చట్టాలను పరిరక్షించడం కోసం ఉద్యమాలే శరణ్యమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రత్యేక ప్రాంతాలలో జీవిస్తూ ఉంటారని అన్నారు. ఈ సభలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, పివైఎల్ జిల్లా కన్వీనర్ తగరం బాబురావు, పివైఎల్ డివిజన్ అధ్యక్షులు కెచ్చల పోతిరెడ్డి, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు వెట్టి భారతి, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బి వినోద్, మాజీ సర్పంచ్ కారం లక్ష్మి, అంతర్వేదిగూడెం ఎంపీటీసీ కోవాసు గోవిందరాజు, భాషా శాంబాబులు పాల్గొన్నారు. తొలుత బుట్టాయిగూడెంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో భారీ బహిరంగ సభను నిర్వహించి అనంతరం ఆంజనేయ స్వామి గుడి నుండి ప్రధాన రహదారి వెంబడి తహసీల్దార్ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్, నెహ్రూ బొమ్మ సెంటర్, బుట్టాయిగూడెం ప్రధాన సెంటర్ లో ఆదివాసీ ప్రజలతో నినాదాలు, డప్పు డాన్సులు, నృత్యాలు, రేల పాటలు, డాన్సులు పెద్ద ఎత్తున నిర్వహించారు.
జంగారెడ్డిగూడెంలో బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ వాసులు బాటగంగనమ్మ తల్లికి ఆషాఢ సారాన్ని సమర్పించారు. కాలనీలోని ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి గంగానమ్మ తల్లి ఆలయం వరకు శోభాయాత్రగా తరలి వెళ్లారు. కాలనీకి చెందిన నీరుకొండ రామకృష్ణ, శివ, పసుమర్తి శ్రీను, స్వర్ణ, సీత, సుజాత, గౌరవమ్మ తదితర భక్తులు వందలాది మంది పాల్గొన్నారు. వివిధ రకాల మధుర ఫలాలు, పిండి పదార్థాలు నైవేద్యంగా సమర్పించారు. ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి చీర, జాకెట్, మంగళ ద్రవ్యాలను సమర్పించినట్లు తెలియజేశారు. అమరావతి కప్ ఛాంపియన్షిప్ పోటీల్లో జంగారెడ్డిగూడెంకు చెందిన జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులను జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ శివప్రసాద్ తెలియజేశారు. చైతన్య స్కూల్ కు చెందిన మరో 2 విద్యార్థులు సైతం ఎంపికైనట్లు తెలిపారు. విద్యార్థులకు చక్కటి తర్ఫీదు ఇచ్చిన ఆర్చరీ కోచ్ జయరాజ్ను కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో విలువిద్యలో గోల్డ్ మెడల్ సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్చరీ కోర్సును ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, తోటి ఉపాధ్యాయుల కృషిని సిటీ న్యూస్ తో మాట్లాడుతూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అసిస్టెంట్ జి నాగేశ్వరరావు, స్టాఫ్ సెక్రటరీ ఎం నవీ, ఫిజికల్ డైరెక్టర్ సాయి శ్రీనివాస్, భూదేవి, కామేశ్వరి పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన నవనీత్, హేమంత్, నరసింహ, యోగిశ్రీ భవానీ, క్రిస్లీ జాన్, హెల్సా పాలినను పలువురు అభినందించారు. మన జడ్పీ బాయ్స్ హై స్కూల్ నుంచి, జంగారెడ్డిగూడెం హై స్కూల్ నుంచి 6 పిల్లలు స్టేట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మన 6వ తారీఖున జిల్లా స్థాయిలో జరిగినటువంటి ఆర్చరీ ఛాంపియన్షిప్ అమరావతి దాంట్లో పిల్లలు 6 గోల్డ్ మెడల్ కొట్టడం జరిగిందండి. మరి అతి త్వరలో జరిగేటటువంటి స్టేట్ మీట్కి ఈ నెలలోనే వాళ్ళు పిల్లలు స్టేట్ మీట్కి పార్టిసిపేట్ చేస్తారు. ఆల్రెడీ మాకు జంగారెడ్డిగూడెంలో వాల్గా ఆర్చరీ అకాడమీ ఉంది. ఆల్రెడీ ఈ పిల్లలందరూ కూడా నా అకాడమీ స్టూడెంట్స్. వీళ్ళు చాలా కాలంగా తర్ఫీదు పొందుతున్నారు. అందు నిమిత్తమై వీళ్ళు మరి జిల్లాలో ఛాంపియన్షిప్ కొట్టడం, స్టేట్కి సెలెక్ట్ అవ్వడం మాకు ఎంతో గర్వంగా ఉంది మా పాఠశాల నుంచి. మరి ఈ పిల్లలందరికీ కూడా మా ప్రధాన ఉపాధ్యాయుల తరపు నుంచి, మా పీడీస్ తరపు నుంచి, ఉపాధ్యాయులందరి తరపు నుంచి కూడా మేము అభినందనలు తెలియపరుస్తున్నాం. అలాగే మా బ్లెస్సింగ్స్ కూడా తెలియపరుస్తున్నాం. స్టేట్లో కూడా గోల్డ్ మెడల్ సాధిస్తారని మేము ఆశిస్తున్నాం. తల్లిదండ్రులకి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులు కూడా మా అభినందనలు. జంగారెడ్డిగూడెంలో పైనేరు శివాలయం వద్ద వేంచేసి ఉన్న ఉమాసహిత రామలింగేశ్వర స్వామికి ఆషాఢ సారాన్ని సమర్పించారు. అఖిల గాండ్ల తేలీల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. కేసనపల్లి వారి వీధిలో వినాయక స్వామి ఆలయం నుంచి శోభాయాత్రగా మహిళలు తరలి వెళ్లారు. తొలుత వినాయక స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం డోలు, సహాయి వాయిద్యాల నడుమ గ్రామ దేవత గంగానమ్మ తల్లిని దర్శించుకుని శివాలయం వరకు గ్రామోత్సవం చేసుకుంటూ వెళ్లారు. తొలిసారిగా తేలీల సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ సారి సమర్పిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొల్లు లక్ష్మణరావు, బొల్లు రాంబాబు, బెట్రాల శ్రీనివాసరావు, బొల్లు అశోక్, మొత్తంశెట్టి ప్రసాద్, బెట్రాల హరీష్, బెట్రాల ఈశ్వర్, శ్రీ వల్లి ఫ్యాషన్ నిర్వాహకులు బండారు లక్ష్మణరావు పాల్గొన్నారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమః శివాయ. మన బైనేరు నదీ తీరమును వేంచేసి ఉన్న శ్రీ 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 ఉమాసహిత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, తేలీల సంఘం, శివభక్త బృందం, అలాగే ఈరోజు స్వామివారి సన్నిధిలో ఉన్న ఉమాదేవికి పక్కన వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి మా తేలీల సంఘం తరపున ఆషాఢ మాసం సారి ఏర్పాటు చేయడమైనది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం,
జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో 2వ వార్డు నందు కోత మిషన్ ఎదురుగా వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. భారీ స్థాయిలో మహిళలు తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో బోనాలను పట్టణ వీధుల్లో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. మట్టి కుండలకు పసుపు రాసి వేపాకులను అలంకరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమంలో ఆద్యంతం శోభయామనంగా పూర్తి ఆధ్యాత్మిక భావనతో నిర్వహించారు. వివిధ రకాల పూలతో అమ్మవారి విగ్రహాన్ని అలంకరించారు. తీన్మార్ డప్పుల మధ్య అమ్మవారికి బోనాలు అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 12వ తేదీన జంగారెడ్డిగూడెంలో సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ నందు అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం జనరల్ సెక్రటరీ గెడా జగ్గారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. సావిత్రి బాపులే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అనుబంధంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన నిర్వహించే విద్యా సంస్థల ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. అన్ని స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2:30 ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవయవ దానాలను ప్రోత్సహించాలని, మనిషి మరణించిన అవయవ దానం కారణంగా మరొక మనిషికి పునర్జన్మ ఇవ్వడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కొసల సుబ్బారావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొండపల్లి పండు, మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్ పాల్గొన్నారు. వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వారోత్సవాలు భారతదేశ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలు 1 నుంచి 15 వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా మనం 12వ తారీఖు మనం జంగాడు ఇచ్చేసినటువంటి గూడూరు సీతామహాలక్ష్మి గారు సమక్షంలో జంగాడు ఏరియాలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మరి వారి ద్వారా మేడం ఇక్కడ పిలిపించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావాలనేది ఒక ఆలోచన చేస్తున్నాం. కేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై రైతులు, కార్మికులు గలమెత్తారు. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ నినాదంతో ఏలూరులో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. మల్లుటెండలో ఫైర్ స్టేషన్ లో రాస్తారోకో చేపట్టారు. సెక్షన్ 121 ప్రకారం అరెస్టు చేసి 2 కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, రైతు కూలీ సంఘాల నాయకులను, కార్యకర్తలను టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి కోరండ్ల శ్రీనివాస్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగర్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఐఎఫ్టియు నగర కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే భాషా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, సిరిబత్తుల సీతారామయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కట్టా నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు నారపల్లి రమణారావు, కె శ్రీనివాసరావు, పంపల రవికుమార్, గొట్టాపు రవికిషోర్, వైఎస్ కనకారావు, వివిఎన్ ప్రసాద్, ఏఐటియుసి ఏరియా కార్యదర్శి ఏ అప్పలరాజు, జిల్లా నాయకులు కొప్పాల కన్నబాబు, డి లక్ష్మణమూర్తి, బరగడ పోతురాజు, బికేఎంయు నాయకులు పొట్టరి పెంటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్ మహంకాళిరావు, జి సత్యనారాయణ, డి నాగేంద్ర, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు సాదే బాబు ప్రసాద్, సుంకర వెంకట సుబ్బారావు, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కోసం లత తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి క్విట్ కార్పొరేట్, క్విట్ మోడీ అనే నినాదంతో జైలు భరో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ కార్మికుల హక్కులను కాలరాచి
కార్మికుల చట్టాలను ఎత్తివేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినటువంటి మోడీ గవర్నమెంటు, అదేవిధంగా ఈ రైతాంగము దేశానికి వెన్నెముక అని చెప్తూ రైతాంగాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే చివరకు వ్యవసాయ రంగానికి ఉరితాళ్లు లేనటువంటి స్వేచ్ఛ మార్కెట్ ఒప్పందాన్ని తీసుకొచ్చారు. అందుకనే రైతాంగానికి వ్యతిరేకంగా, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి విధానాలను ఈ మోడీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంగే ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్తంగా జైలు బరువు కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు బరువు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కిసాన్ మోర్చా జాతీయ కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఇవాళ జైలు బరువు కార్యక్రమానికి దేశమంతా కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా ఇవాళ నరేంద్ర మోడీ రైతులకు పక్షపాతంతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేస్తే రైతులు పూర్తిగా నాశనం చేసే ఒక అంబానీ అదానికి ఊడికం చేస్తున్న నరేంద్ర మోడీకి సరైన గుణపాఠం చెప్పడానికి ఇలా రైతులు, రైతు కార్మికులు, అదేవిధంగా వ్యవసాయం మీద ఆధారపడి పూర్తిగా అందరం కూడా ఇలా దేశమంతా కూడా నిరసన వ్యక్తం చేస్తుంటే మరి ఏం మాత్రం కూడా చలనం లేని నరేంద్ర మోడీకి మనందరం కూడా జైలు బరువు కార్యక్రమం అంటే ఆయన ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ఆయన కేవలం కార్పొరేట్ రంగానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి ఈ దుశ్చర్యల్ని నిరసనగా రైతులందరం కూడా, అదేవిధంగా కార్మిక సంఘాలు, మరి కార్మిక సంఘాలన్నీ రద్దు చేసి 4 కోట్లు తీసుకొచ్చి కార్మిక హక్కులు హరించిన ఈ నరేంద్ర మోడీకి మరి సరైన గుణపాఠం చెప్పడం మనందరం కూడా మరి ఏదైతే మన క్విట్ ఇండియా ఉద్యమం ఆ రోజున బ్రిటిష్ వాళ్ళని పారద్రోలడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఇలా దేశవ్యాప్తంగా కూడా క్విట్ మరి బీజేపీ అనే నినాదంతో కూడా మనందరం చేస్తూ రైతులను రక్షించుకోవాల్సిన అవసరం, కార్మిక సంఘాలని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో దొరబాబు గెస్ట్ హౌస్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు కుబేర చిట్స్ సుబ్బారావు, సెక్రటరీ సింగంశెట్టి హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఉచితంగా మందులను వితరణ చేశారు. రెడ్డి ఫార్మసీ అధినేత జిల్లా గసేగదర్ రెడ్డి సహకారంతో ఉచిత షుగర్, బీపీ తదితర వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. 100 మంది వైద్య సేవలు వినియోగించుకున్నారు. వారందరికీ కూడా ఉచితంగా మందులతో పాటు ప్రోటీన్ డబ్బాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు, గణిత ప్రసాద్, కొమ్ముకూరి నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి మల్లేశ్వరరావు, పాలపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. రోటరీ అధ్యక్షులు కుబేర చిట్స్ అధినేత సుబ్బారావు, పెనుమర్తి సురేష్ బాబు మాట్లాడుతూ ఇటువంటి వైద్య శిబిరాలు ప్రతి నెల అనేక గ్రామాలలో నిర్వహిస్తూ ప్రజలకు రోటరీ క్లబ్ తరఫున సేవలు అందిస్తామని అన్నారు. పల్లెటూళ్ళలో సరిగ్గా అందట్లేదు, అక్కడ మనం చెయ్యాలి ఈ కార్యక్రమాలు అని అనుకునే క్రమంలో ఈ రెడ్డి ఫార్మసీ వారు జిల్లా గంగాధర్ రెడ్డి గారు, నేను ప్రతి ఊళ్ళో ప్రతి నెల నేను మెడికల్ క్యాంప్ పెడతాను, నేను నాకు ఉన్న దాంట్లో పేదలకి ఏదో చెయ్యాలి అనే దాంట్లో నేను ఉన్నాను. మీరు చెప్తున్నారు కాబట్టి ప్రతి నెల ప్రతి గ్రామంలో ఒక మెడికల్ క్యాంప్ పెట్టడానికి నేను వస్తాను అని వారు మాట్లాడటం జరిగింది. వారికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక నుంచి ప్రతి వారం తప్పనిసరిగా పల్లెటూళ్ళలో ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ ప్రోటీన్ పౌడర్స్, మెడికల్స్ అన్నీ ₹1,00,000 పైన విలువ చేసే ఈ మెడిసిన్స్ అన్నీ ఈరోజు ఫ్రీగా పంచడం జరుగుతుంది. టెస్ట్లో ఫ్రీగా చేస్తారు. అలాగే డాక్టర్ గారు మండపేట నుంచి వచ్చి ఉన్నారు, తాతంపై చదువుతున్నారు. వారు ఈ షుగర్ విషయంలో చాలా నిపుణులు, చాలా బాగా చేస్తారు ట్రీట్మెంట్. అలాగే ఈరోజు గ్యాస్ట్రాలజీ, బీపీ, షుగరు అన్నిటికీ కూడా టెస్టులు చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ అందజేస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మా రోటరీ సీనియర్ సభ్యులు అందరూ, గ్రామ ప్రజలు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తరఫున
సమీప లక్కవరం గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం నూతనంగా రోటరీ క్లబ్లోకి ఆహ్వానితులైన రెడ్డి గారు ప్రతి నెల రోటరీ క్లబ్ తరఫున షుగర్ పేషెంట్స్ కానివ్వండి, బీపీ పేషెంట్స్ కానివ్వండి, మరి అదేవిధంగా ఆ యొక్క గ్యాస్ట్రిక్ సంబంధించిన కానివ్వండి, రెడ్డి ఫార్మసీ వారి తరఫున మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. మొదటిగా జంగారెడ్డిగూడెంలో పెడదామన్నారు. కేవలం జంగారెడ్డిగూడెమే కాకుండా జంగారెడ్డిగూడెం మండలంలో ప్రతి గ్రామంలోనూ కూడా ఇటువంటి క్యాంపులు జరిగితే చాలా ప్రజలకి మంచి సేవ చేసినట్టు అవుతుంది. సుదూర ప్రాంతాల వారికి కూడా ఒకవేళ అనారోగ్యంతో రాలేని వారికి కూడా వారి గ్రామాలకే వెళ్ళి వారి సమీపంలోనే పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తే మరింత సేవలు అందించడం జరుగుతుందని రెడ్డి గారు అయితేనే మన రోటరీ క్లబ్ అధ్యక్షులు సుబ్బారావు గారు, అలాగే సెక్రటరీ గారు సింగంశెట్టి హరిబాబు గారు, ఈ విధంగా మా రోటరీ క్లబ్ సభ్యులు కొమ్మకూరు నాగేశ్వరరావు గారు, గణిత ఆనందప్రసాద్ గారు, గౌరవ పాలపర్తి శ్రీనివాసరావు గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా ఒక చర్చించుకుని ప్రతి గ్రామంలోనూ ప్రతి నెల అటువంటి ప్రోగ్రాం జరగాలని ఆశించడం వల్ల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామంలో ఆదివారం మానవతా ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షులు కండేపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. నూతన జిల్లా అధ్యక్షులు వాసుబోయిన చంద్రయ్యలతో కూడిన కార్యవర్గంచే మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి జిల్లా నూతన కమిటీచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కన్వీనర్ మారుపోయిన కోటేశ్వరరావు విశిష్ట అతిథిగా విచ్చేశారు. సెంట్రల్ కమిటీ సభ్యులు అయినల రమణమూర్తి, సెంట్రల్ కమిటీ సభ్యులు మహంకాళి రంగప్రసాద్, జిల్లా నూతన ఉపాధ్యక్షులు దల్లి కేదారేశ్వర రెడ్డి, జిల్లా కన్వీనర్ తిరుపతి త్రిపుర రమేష్లు మెమోటో ఇచ్చి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా జంగారెడ్డిగూడెం, కొయిలగూడెం శాఖ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యవర్గం, కన్వీనర్లు పాల్గొన్నారు. వాడు బాగా రుచికరమైన తిన్నాడు, సంతృప్తిగా ఉంటాడు. ఆకలిలో కూర్చొని గడ్డి తాగడానికి కూడా ఆకలి తెలుస్తుంది, అదే కూర్చుంటుంది, తప్పులేమి ఉండదు. నేను తినడంలో కూడా ఎక్కువ తినే ఇబ్బంది పడవచ్చు తప్ప తృప్తి దగ్గర తేడా లేదు. 4 అంతస్తుల పైన వాడు నిద్రపోయేవాడు పనుల మీద, కూడి పాకలో పని చేసి వచ్చి పండుకునేవాడు. వీడు గాఢ నిద్రలేకెళ్తాడు. వాడు పైన నిద్ర పడుతుందో లేదో మనం చెప్పలేము. భగవంతుడు పేదవాడి పక్షాన్ని ఉన్నాడు, కష్టాల్లో ఉండేవాడిని ఆదుకుంటున్నాడు. కాబట్టి మనం ఏదో కావాలి, ఇంకా సంపాదించాలనుకున్నాం. ధనం అవసరమే, కష్టపడి సంపాదించండి, అది వ్యసనం కాదు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం నందు కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న రవిపై నిర్వాసిత గిరిజనుడు దాడి చేశారు. తనకు సంబంధించిన ఆర్ఆర్ ప్యాకేజ్ విషయంలో అర్జీలు ఇచ్చినప్పటికీ పై స్థాయి అధికారులకు పంపించడం లేదు అనే ఆరోపణపై దాడికి పాల్పడినట్లు మలకగూడెంకు చెందిన గిరిజన నివాసితుడు తెలియజేస్తున్నాడు. పలుమార్లు ఆర్డీఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి చివరికి దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయమై అధికారుల విచారణలో నిజ నిజాలు తేలాల్సి ఉంది. తల పై భాగంలో రవికి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్ఐ వీరప్రసాద్ ను వివరణ కోరగా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులపై దాడి చేసిన సంఘటనపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. రికార్డులు తన పేరు నమోదు కాలేదని, తనకు రావాల్సిన ఆర్డర్ ప్యాకేజ్ అమలు కాకపోవడంతో ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరిగి అర్జీని పెట్టుకుంటున్నట్లు దాడికి పాల్పడిన గిరిజన నిర్వాసితులు తెలియజేస్తున్నాడు. మండల కేంద్రమైన జీలుగుమిల్లి వైఎస్ఆర్సీపీ జెండాలతో రెపరెపలాడింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తెల్లం బాలరాజు మాట్లాడుతూ డిఎస్సి పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు. దీనిపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల వృత్తిని వెంటనే విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు. జిలుగుమిల్లి మండలం అంకంపాలెం నుంచి ప్రారంభమైన ర్యాలీ బర్రెక్కలపాడు సెంటర్ మీదుగా జిలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పలువురు నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. టాప్ లేని జీపుపై అభివాదం చేసుకుంటూ తెల్ల బాలరాజు ముందుకు సాగారు. సుపరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని తెలియజేశారు. అడిగారు
ప్రశ్నించారు. డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని, దానికి నో ఆన్సర్. అదేవిధంగా డిఎస్సి కన్వీనరు, ఎస్సీఆర్టీ కన్వీనరు ఒకనే ఎందుకు పెట్టారు? ఏ తప్పు జరగలేదంటున్నావు కదా, సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయవు అంటే దానికి సమాధానం లేదు. ఈరోజు యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు డిఎస్సి అభ్యర్థులతో పాటు అందరూ కూడా నిరుద్యోగులు ఈరోజు ఈ జరిగిన ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఎందుకు రాజీనామా చేయవు లొకేషన్ అడిగితే పారిపోతున్నాడు. ఈరోజు ఈ ర్యాలీ కానీ నిరాహార దీక్షలు కానీ మనం చేస్తుంటే విద్యార్థుల పక్షాన, నిరుద్యోగ యువకుల పక్షాన, డిఎస్సి అభ్యర్థుల పక్షాన చేస్తే మొన్న టెంటుల మీద దాడి చేశారు. అలాగే పోలీసులతో మన మీద లాఠీ చార్జ్ చేయించారు. ఈ రోజు కూడా ర్యాలీకి పిలిపించారు ఆయన 4 రోజుల ముందు. ఈ ర్యాలీని కూడా ఆపడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ మనం ఆగుతామా? సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తాడో ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు. నువ్వెంత లొకేషన్ అడుగుతున్నావు? నువ్వు అధికారం ఉన్నంత వరకే తప్పించుకుంటావు, తర్వాత అధికారం పోయిన తర్వాత నిన్ను లోన పెట్టడం ఖాయమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జగ్గారెడ్డిగూడెంలో మెగా ఫ్యామిలీ అభిమానులు ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి నిర్వహించారు. రాబోయే మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలపై చర్చించారు. మెగా యూత్ ఫోర్స్ నూతన కమిటీ నియామకంపై మాట్లాడారు. త్వరలోనే కమిటీని నియామకం చేయనున్నట్లు జిల్లా కో కన్వీనర్ దొండపల్లి దుర్గాప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెగా అభిమానులు చింతల నాని, ఉకుర్తి సీతారాం, చిట్టిబాబు, వసంతటి మంగరాజు, యాతం సుధీర్, మల్లిపూడి రవి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత మేడం గారి పిలుపు మేరకు, అలాగే స్వామినాయుడు గారి పిలుపు మేరకు, ఏడిది బాబీ గారి పిలుపు మేరకు ఈ రోజున జంగారెడ్డిగూడెంలో సీనియర్ అభిమానులు అందరం కూడా కూర్చుని కొత్త ఎవరైతే ఉన్నారో కమిటీకి ఆహ్వానం పలుకుతూ పైన మా బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి గారి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని ముందుకు తీసుకెళ్లేలాగా, చిరంజీవి గారి ఆ ఫ్యాన్స్ని, ఆ లెగసీని కంటిన్యూ ముందుకు తీసుకెళ్లేలాగా ఈ రోజున మా అందరి జంగారెడ్డి తరపున దొండపాటి పండుని జిల్లా కో కన్వీనర్గా వేయడం జరిగింది. అలాగే త్వరలో ఒక కొత్త కమిటీ ఏర్పడుతుంది. చిరంజీవి గారి జన్మదిన వేడుకల గురించి కూడా ఈ రోజు ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. దీని ద్వారా తెలియజేసేది ఏంటంటే మెగా అభిమానులందరికీ కూడా మళ్ళీ 18వ తారీఖున ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కి అందరూ కూడా హాజరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక కొత్త కమిటీని మెగా అభిమానులందరినీ కలిపి మెగా ఫ్యామిలీ అభిమానులందరూ రామ్ చరణ్ బాబు గానీ, సాయిధరం తేజ్ గానీ, వరుణ్ బాబు గానీ, అందరూ కూడా వైష్ణవ్ తేజ్ గానీ అందరూ కూడా కలిపి ఒక మంచి కమిటీని, ఒక సోదర భావంతో కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 18వ తారీఖున అది ఆ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఆగస్టు 2 చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కంపల్సరీగా 18వ తారీఖు జరిగే ఆ మీటింగ్ కి ప్రతి మెగా ఫ్యామిలీ అభిమానులు హాజరయ్యి మెగా ఫ్యామిలీని ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఆహ్వానంగా చెప్తున్నాను. ఈ రోజు నన్ను ఎన్నిక చేసినందుకు మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే తాతాజానికి కానీ, ప్రసాద్ గారికి కానీ, సీతారాం గారికి కానీ, నాని గారికి కానీ నన్ను ఫస్ట్ 2010 నుంచి కూడా నన్ను ఫ్యాన్స్లో నడిపించింది వెళ్ళే. ఈరోజు నేను జిల్లా స్థాయికి వెళ్ళానంటే దానికి కారణం కూడా వెళ్ళే. ఈరోజు జిల్లా పదవి నాకు వచ్చిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ టౌన్ కమిటీని కూడా అంతే మంచిగా చేసి ఈ మెగా ఫ్యామిలీని మరి ఇంకా ముందుకి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు దీనికి సీనియర్లు చాలా హెల్ప్ చేశారు. అలాగే మనకు వచ్చే కొత్త కమిటీ కూడా మంచిగా మనం చేసుకొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. బ్లడ్ బ్యాంక్లో జంగారెడ్డిగూడెం అంటే ఒక మంచి పేరు ఉంది. చిరంజీవి గారి దగ్గర కానీ, రామ్ చరణ్ దగ్గర కానీ జంగారెడ్డిగూడెం అంటే మన వైపు చూస్తారు. ఎందుకంటే మన అంత మంచి పేరు ఉంది. ఎందుకంటే మన సీనియర్స్ అంత బాగా చేశారు. ఆ ఫ్యాన్స్ ప్రతిదీ కూడా ఏ ఊర్లో చేయకపోయినా మన జంగారెడ్డిలో ప్రతిదీ చేశారు. అలాగే మనం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పశు వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న మండవ భీమేశ్వరరావు పశుశాఖ ఏడీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా భీమేశ్వరరావును పలువురు ఘనంగా సత్కరించారు. పశు వైద్యాధికారిగా జంగారెడ్డిగూడెం మండలంలో గుర్తింపు తెచ్చుకున్న మండవ భీమేశ్వరరావుకు సముచిత స్థానం లభించిందని పలువురు తెలిపారు. ఎటువంటి వివాదాలకు పోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న పశు వైద్యాధికారిగా భీమేశ్వరరావు పలు ప్రభుత్వ వైద్యులకు ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు. పూర్తి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భీమేశ్వరరావు ఎప్పుడూ రాజకీయ దర్పాన్ని చూపలేదని తోటి సిబ్బంది పేర్కొంటున్నారు. జంగారెడ్డిగూడెంలో 27వ వార్డు నందు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు కోటగిరి ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ తదితరులు ప్రచారం చేశారు.
వారితో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కార్యదర్శి కోనేటి చంటి, సీనియర్ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, పెనుమర్తి రామ్ కుమార్, రావురి కృష్ణ, మారిశెట్టి సత్యనారాయణ, చిట్రోజు తాతాజీ, చేను ప్రసాద్, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీకి ఘన విజయం చేకూర్చాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడా రంగంలో రాణించి పాఠశాలకే కాకుండా చింతలపూడి నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారు. ఇటీవల జిల్లా స్థాయిలో ఏలూరులో జరిగిన అమరావతి ఛాంపియన్ ట్రోఫీ క్రీడా పోటీల్లో చింతలపూడి నియోజకవర్గం నుండి పాల్గొన్న లక్కవరం జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు ఖోఖో క్రీడలో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలలో పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు పాల్గొని ద్వితీయ స్థానాన్ని సాధించారు. వీరి విజయంతో పాటు జె అన్విత, వై యామిని, వి గణపతి అనే 3 విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను అత్యంత క్రమశిక్షణతో పట్టుదలతో తర్ఫీదునిచ్చిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు కె లక్ష్మణ్, డి రాముల కృషి ఈ విజయానికి ప్రధాన కారణమని ప్రధాన ఉపాధ్యాయులు జి దుర్గారావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు జి దుర్గారావు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ దల్లి దుర్గారావు, ఉపాధ్యాయ బృందం, విజేతలైన విద్యార్థులను, శిక్షణనిచ్చిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించి రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ఇదే ఉత్సాహంతో పాల్గొని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత పాఠశాల నుండి ఎంతటి ప్రతిభను చాటిన విద్యార్థులను స్థానికులు అభినందిస్తున్నారు. వారికి శిక్షణనిచ్చిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించి రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ఇదే ఉత్సాహంతో పాల్గొని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత పాఠశాల నుండి ఎంతటి ప్రతిభను చాటిన విద్యార్థులను స్థానికులు అభినందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అట్టహాసంగా జరిగిన జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం. హాజరైన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డొండి రాకేష్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ఆలయాల్లో అమ్మవార్లకు ఆషాఢసారాన్ని సమర్పించిన భక్తులు, భారీగా పాల్గొన్న మహిళలు. అన్ని ఆలయాలకు జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ రవిపై దాడి చేసిన ఆదివాసీ నిర్వాసిత గిరిజనుడు. జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు. జీలిగుమిల్లిలో విజయవంతమైన పోలవరం మాజీ ఎమ్మెల్యే, పోలవరం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ తెల్లం బాలరాజు ర్యాలీ. భారీగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అనుబంధ సంఘాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.